ఓకే, గాయత్రి గారు, 6 అడుగుల బుల్లెట్ ఎంటర్ అయిందట. రాజకీయం, పొలిటికల్ అడుగులు, కొమరం పులి దూసుకొస్తుందట సెక్రటేరియట్కి. మీకేమనిపిస్తున్నది? మీ నెంబర్ 2. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అందరికి, మీకు రజనీ గారికి అండ్ ప్యానెల్ ఉన్న అందరికి గుడ్ ఈవినింగ్. అంటే ఆవిడంటే ఆబ్వియస్లీ ఎలివేషన్ చేస్తారు అండ్ మాకు కూడా ఏం తక్కువ లేదు, మేము అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే పాపం ఆయన ఎన్ని అవమానాలు పడ్డారు ఏంటని డిబేట్ లో కూర్చున్న వాళ్ళకి కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ, ఏ రోజు నుంచి కూడా ఎన్ని అవమానాలు తీసినా తెలుసు. అలాంటి ఒక్కసారిగా ఈ 100% స్ట్రైక్ రేటు, ఏకంగా డెప్యూటీ సీఎం అవ్వటం, అది కూడా హుందాతనంతో, ఆయన అడగకుండా ఆయన హీ ఎర్న్డ్ ఇట్ విత్ ఎవ్రీ రైట్. హీ ఎర్న్డ్ ఇట్. ఒకళ్ళు అడిగితే ఒకళ్ళు ఇస్తే కాదు, హీ ఎర్న్డ్ ఇట్ కదా. సో ఆబ్వియస్లీ ఉంటుంది ఆ ఆనందంతో. మాకైతే ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి డిప్యూటీ సీఎం వీఆర్ ప్రిపేర్ టు ఇట్. అంటే ఆయన పెద్ద పదవి వస్తుందని తెలుసు, ఆయన చాలా మినిస్ట్రీస్ చేపడతారు, వాళ్ళందరికీ కూడా మంచి చేస్తారని తెలుసు కాబట్టి వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్ టు ఇట్. అది ఇంకేముంటుందండి, చాలా వెల్కమింగ్ గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, ఇబ్బంది లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అది బేసిక్ గా అంటే యూజువల్ గా మినిస్ట్రీస్ టైంలో కానీ, లేకపోతే సీట్స్ అలాట్మెంట్ టైంలో కానీ ఎప్పుడైనా సరే చాలా కొంచెం గొడవలు అయ్యి, పెద్దగా గొడవలు అయ్యాయి. కానీ ఈసారి ఎంత స్మూత్ గా ఎలక్షన్ రన్ అయింది. 3 పార్టీలు కలిసినాయి, ఓట్ ట్రాన్స్ఫర్ ఇలా అవ్వటం, సీట్లు మారినా సరే అందరూ అడ్జస్ట్ అవటం, అందరూ ఒకే మాట మీద రావటం, మినిస్ట్రీస్ ఈ రోజు అలాట్ అయినా సరే ఎవరు మాట్లాడకపోవటం, అందరూ హ్యాపీగా ఉండటం. మరి ఇంతకన్నా ఏముంటుంది మాకు హ్యాపీగా. అండ్ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు, అది ఎన్డీఏ కూటమి తరపు నుంచి సంతకాలు పెట్టారు. యాజ్ ప్రామిస్డ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఎండోర్స్ చేస్తున్నారు. ఈ రోజు అందరూ ఒక మాట మీద ఉండి, మనం ఆ రోజు చేసిన ప్రామిసెస్ ఎవరు మర్చిపోకూడదు. అది మనతో ఉన్న అలయన్సెస్ కైనా సరే చేసిన ప్రామిస్ కానీ, లేకపోతే ప్రజలకైనా చేసిన ప్రామిస్ కానీ, ప్రతిదీ ముందుకు తీసుకెళ్లాలి, అంటే పర్ఫెక్ట్ గా చేయాలి అని మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు గారు CVN 4.0 వర్షన్ చూస్తారు కదా, పిన్ పాయింటెడ్ గా నాకు తెలిసి ఇది దిస్ ఇస్ గోయింగ్ టు ది బెస్ట్ పాలన అనుకో. 4.0 వెర్షన్ లో చాలా సవాళ్లు ఉన్నాయి అన్నది చాలా మంది మాట్లాడే. అవును, 100% ఉన్నాయండి. ఎందుకంటే రాష్ట్రం ఎంత అట్టుడిగిపోయిందని చెప్పి మనం ఎప్పటి నుంచి చెప్పుకున్నాం, అందరికీ తెలుసు. ఈ 4 ఏళ్ళు, ఈ 5 ఏళ్ల నుంచి రాష్ట్రం ఎలా దోచుకున్నాడు, ఎంత నాశనం అయిపోయింది అందరికి తెలుసు. కాబట్టి 100% ఇంతకు ముందు ఇప్పుడు యాక్చువల్ గా డివైడ్ అయినప్పుడు కూడా స్టేట్ మేము చాలా భయపడ్డాం, ఏంటి ఏమైపోతుంది ఈ స్టేట్ అని. కానీ డివైడ్ అయినప్పుడు కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ హాని జరిగింది, స్టేట్ ఇంకా ఎక్కువ నష్టపోయాం. సో ఇంకా బాబు గారు ఇప్పుడు 3 ఫోర్సెస్ కలిసినాయి మనకి. అటు సెంటర్ కలిసింది ఎన్డీఏ, బీజేపీ కలిసింది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ లీడర్ కలిశారు, ఆ తర్వాత బాబు గారు లాంటి విజనరీ కలిశారు. ఇంకా ముగ్గురు కలిసి నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు కలిసింది కూడా అందుకే మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, ఈ స్టేట్ ని పైకి రావాలంటే మన స్టేట్ లో ఉన్న బెస్ట్ పీపుల్ అందరూ కలిసి రావాలి, ఒక రిసోర్స్ లాగా, ఒక స్ట్రాంగ్ పవర్ లా ఫామ్ అయ్యి మనం ఇంత అట్టడుగున ఉన్న దాన్ని రాష్ట్రాన్ని మళ్ళీ పైకి లేపాలి, జనాలను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ మీద మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ట్యాక్స్లు మోపటం, మళ్ళీ ఏదో ఒకటి చెత్త పని ఇప్పుడు ఆల్రెడీ తీసేసాం. ఇప్పుడు ఆయన చెత్త పని వేశారు కాబట్టి తీసేసాం. ఇప్పటి నుంచి మనం అలా చెత్త పనులు వేయటం, లేకపోతే జనాల్ని వాళ్ళ మీద భారం మోపి వాళ్ళ నెత్తి మీద మనం కూర్చొని మనం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నట్టు యాక్టింగ్ చేయకూడదని చెప్పి నమ్మారు కాబట్టి అలా చేస్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన మినిస్ట్రీస్ కూడా వచ్చినాయి కాబట్టి అందరికీ ఒకటే చెప్పారు, ప్రతి మినిస్టర్ కి కూర్చోబెట్టి దిస్ ఈజ్ అ ఛాన్స్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, మనందరం బెస్ట్ గా వర్క్ చేద్దాం, మన డివోషన్ ఏంటి స్టేట్ ని చూపిద్దాం. ఇంతకుముందు మినిస్ట్రీ లాగా ఊతే జుజుబి రబ్బర్ స్టాంప్ లాగా వచ్చి మేము సంతకం పెట్టి వెళ్తాం కాకుండా ఎవరి పని వాళ్ళు నిపుణుల్లాగా చేయాలి, అంతా పర్ఫెక్ట్ గా చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. సో డౌటే లేదు, 100% మీరు అన్నట్టు చాలా సంక్షోభం ఉంది. అండ్ బాబు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, లేకపోతే పైనుండి బీజేపీ ముగ్గురు సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఎదుర్కొంటాం, చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం అని చెప్పి నమ్ముతున్నాను 100%. రామ్ కుమార్ గారు, వస్తుందండి. కొత్త కేబినెట్ కొలువు తీరింది, శాఖలు కూడా నిర్ణయం జరిగిపోయింది, ఇక పాలన మొదలు కాకపోతుంది. కానీ ఈసారి పాలనలో అంత ఈజీగా ఉండదు, చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఖజానా కూడా అంత సహకరించే పరిస్థితి లేదు, చాలా హామీలు కూడా ఎక్కువైపోయినాయి. మీ సహాయం అయితే చాలా ఎక్కువ కావాలి అని చెప్పి సర్వత్రా మాట్లాడే పరిస్థితి. మరి మోదీ గారు మొన్న వచ్చి అభినందనలు తెలిపారా?